జనరల్‌గా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ అని చెప్పి చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. చాలామంది ఎస్ఎస్‌సి సీజీఎల్ అని చెప్పి క్రాక్ చేయాలనుకుంటారు. కానీ మీరు సెలక్షన్ పోస్ట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? చాలా మందికి తెలియదు. సెలక్షన్ పోస్ట్ నుండి కూడా మనం సీజీఎల్ నుండి ఎంతైతే పే స్కేల్ మనం తెచ్చుకుంటున్నామో, అదే తెచ్చుకునే ఛాన్స్ కూడా ఈ సెలక్షన్ పోస్ట్ నుండి కూడా మనం తెచ్చుకోవచ్చు. కొంచెం కంపేర్ టు సీజీఎల్ ఇక్కడ కొంచెం కాంపిటీషన్ తక్కువ. ఇంకా ఇందులో ప్రమోషనల్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కంపేర్ టు సీజీఎల్ చాలా బాగుంటాయి సార్. ఓకే. సార్. అంటే ఏంటంటే చాలామంది సీజీఎల్ అనే చూస్తూ ఉంటారు. కానీ సీజీఎల్ కాకోకుండా మనకి సెలక్షన్ పోస్ట్‌లో కూడా ఈక్వల్ పే స్కేల్ వచ్చి మంచి ప్రమోషన్స్ ఉండి మంచి ఫ్యూచర్ కూడా దీంట్లో ఉంటదన్నమాట. యెస్ సార్. దీన్ని లైట్‌గా ఎందుకు తీసుకుంటారంటే తక్కువ పోస్టులు ఉన్నాయి. ఓకే. ఇవి మొత్తం ఓవరాల్‌గా పోస్టులు తక్కువ. ఈ పోస్టులో 5 పోస్టుల్లో మనకొస్తదా, 10 పోస్టుల్లో మనకొస్తదా, 50 పోస్టుల్లో మనకొస్తదా, అక్కడైతే వందల్లో ఉన్నాయి కదా అని చెప్పి చూసారు. ఓకే. నేను రాసిన ఎగ్జామ్‌లో వచ్చేసి 25 పోస్టులే సార్. ఓకే. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి. కానీ కాంపిటీషన్ కూడా దీంట్లో మనం ప్రాపర్‌గా మనం ఇక్కడ పెట్టే సీజన్‌లో పెట్టే ఎఫెక్ట్స్ కొంచెం హార్డ్ వర్కింగ్ కొంచెం గట్టిగా ట్రై చేస్తే కన్నా ఇక్కడ ఈజీగా పక్కా వచ్చేస్తుంది. అందులో ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది సార్. ఓకే. సీజీఎల్ లాగా మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ అలా ఏముండవు సార్. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ సింగిల్ ఎగ్జామ్ లో కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ కోడ్స్కి ఎలిజిబుల్ అయితే కన్నా అట్ ఏ టైం డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ కోడ్స్కి సింగిల్ ఎగ్జామే రాసేది.